ప్రపంచ వేదికపై భారతదేశ బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంది? మన దేశాన్ని వివిధ ప్రపంచ దేశాలు ఏ కోణంలో చూస్తున్నాయి? మనపై ఏ దేశానికి అత్యంత అభిమానం ఉంది? ఎవరు మనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఈ కీలక ప్రశ్నలకు ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఒక సంచలన సర్వే ద్వారా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో 42,000 మందికి పైగా ప్రజల నుంచి ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించి ఈ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ గ్లోబల్ సర్వే ఫలితాల్లో భారత్కు అత్యధికంగా సానుకూల స్పందనే దక్కడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సగటున 45% మంది భారత్పై తమ ఆదరణను సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో 41% మంది ప్రతికూలంగా స్పందించారు. ఈ అధ్యయనంలో అత్యంత ఆసక్తికరమైన విషయం మన పొరుగు దేశం శ్రీలంక వైఖరి. శ్రీలంక ప్రజలు భారత్పై అపారమైన అభిమానాన్ని కురిపించారు. అక్కడ ఏకంగా 79% మంది భారత్కు జై కొట్టారు. కేవలం 11% మంది మాత్రమే వ్యతిరేక అభిప్రాయం చెప్పారు. గతంలో అంటే 2024 నాటి సర్వేలో శ్రీలంకలో భారత్కు 65% సానుకూలత ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 79%కి పెరగడం గమనార్హం. సంక్షోభ సమయంలో భారత్ అందించిన దౌత్య ఆర్థిక సహాయం అక్కడ సానుకూలతను విపరీతంగా పెంచింది. పాశ్చాత్య దేశాల్లోనూ ఆఫ్రికా ఖండంలోనూ భారత్ ప్రతిష్ట బలంగా ఉంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో 71% మంది మన దేశాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఐరోపా దేశమైన బ్రిటన్లో సైతం సరిగ్గా 71% మంది భారత్పై తమ సానుకూల వైఖరిని చాటుకున్నారు. జర్మనీ ప్రజలు 63%తో భారత్ పట్ల మంచి అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఇజ్రాయెల్లో 60% మంది, ఇటలీలో 56% మంది, స్వీడన్లో 55% మంది భారత్ వైపే మొగ్గు చూపారు. ఆసియా ఖండం విషయానికి వస్తే జపాన్లో 55% మంది భారత్ను సానుకూల దేశంగా భావిస్తున్నారు. థాయిలాండ్లో 55%, సింగపూర్లో 51%, ఇండోనేషియాలో 50% మంది భారత్ను మంచి మిత్ర దేశంగా చూస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో మన దేశానికి విశేష ఆదరణ లభిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. మన మరో పొరుగు దేశం పాకిస్తాన్ వైఖరి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఏకంగా 91% మంది భారత్పై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం 7% మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. భారత్ పాక్ మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఫలితం ఆశ్చర్యమేమీ కలిగించదు. ఇక బంగ్లాదేశ్లో అభిప్రాయాలు మిశ్రమంగానే కనిపించాయి. అక్కడ 42% మంది భారత్కు అనుకూలంగా ఉండగా 51% మంది వ్యతిరేక వైఖరి చూపారు. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో అభిప్రాయాలు దాదాపు చెరోసగంగా విడిపోయాయి. అమెరికాలో 50% మంది భారత్పై ప్రతికూలంగా స్పందించగా 45% మంది సానుకూలత వ్యక్తం చేశారు. 2023లో అమెరికాలో భారత్కు 51% సానుకూలత ఉండేది. ప్రస్తుతం అది 45%కి పడిపోవడం గమనార్హం. సమగ్రంగా విశ్లేషిస్తే గ్లోబల్ స్థాయిలో భారత్ ఇమేజ్ గ్రాఫ్ బలంగా నిలిచింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో విశేషమైన మద్దతు లభిస్తోంది. యూరప్, అమెరికా దేశాల్లో అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్ మినహా మెజారిటీ దేశాలు భారత్ పట్ల సానుకూల దృక్పథంతోనే అడుగులు వేస్తూ ఉన్నాయి. మొత్తానికి ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రపంచ వేదికపై భారత్ బలాన్ని స్పష్టంగా చూపించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న ప్రజాదరణ మన దౌత్య విజయాలకు నిదర్శనం. అమెరికా, కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్న అభిప్రాయాలను సానుకూలంగా మార్చుకోవడానికి మన దేశం ఎలాంటి అడుగులు వేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్యూ రీసెర్చ్ సర్వే ఫలితాలపై మీరేమనుకున్నారు? శ్రీలంక లాంటి పొరుగు దేశాల్లో పెరిగిన ఈ అభిమానం, అమెరికాలో తగ్గిన గ్రాఫ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి తిరుగులేని నాయకత్వం వహిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వేదా టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.